గురుగారు, వేదాంత పంచదశి అంటే ఏమిటి? దీన్ని ఎవరు రచించారు? విద్యారణ్య స్వామివారు శృంగేరి పీఠం యొక్క 12వ పీఠాధిపతి. భారతీ తీర్థ స్వామివారి తరువాత ఆ పీఠాధిపత్యాన్ని విద్యారణ్య స్వామివారు స్వీకరించారు. ఈయన అద్వైత సిద్ధాంతం యొక్క వివరణను అద్భుతంగా ఈ వేదాంత పంచదశిలో వివరించారు. పంచ అంటే 5, దశం అంటే 10, 15 అధ్యాయాలతో ఈ వేదాంత పంచదశి అద్భుతంగా అద్వైత సిద్ధాంతం యొక్క మూలాన్ని మనకు తెలియజేస్తుంది. అద్వైత సిద్ధాంతంలో వేదాంత పంచదశి గ్రంథాన్ని ప్రముఖంగా ప్రస్తావించటంలోని రహస్యం ఏమిటి అంటే, దీనిలో వివేక పంచక, దీప పంచక, ఆనంద పంచక అని 5 అధ్యాయాలకు ఒక్కొక్క నామం పెట్టి మొత్తం అద్వైత సారాంశాన్ని అంతా దాంట్లో నిబిడీకృతం చేశారు విద్యారణ్య స్వాముల వారు. మనకు మొత్తం వేదాంతము జీవుడు, జగత్తు, ఈశ్వరుడు ఈ మూడింటి మీదనే నడుస్తుంది. మొట్టమొదట జీవుడిని గురించి మనం ఆలోచన చేసినట్టయితే 5 కోశాలు ప్రాణమయ, మనోమయ, విజ్ఞానమయ, అన్నమయ, ఆనందమయ అనే 5 కోశాలతో ప్రతి జీవుడు తన జీవన విధానాన్ని కొనసాగిస్తూ ఉంటాడు. ఈ 5 కోశముల యొక్క స్వరూప స్వభావాలను మనకు వివేక పంచకంలో తెలియజేస్తూ ఈ జగత్తంతా మిథ్య అన్న సత్యాన్ని నువ్వు గుర్తించమన్నటువంటి విషయాన్ని మనకు వివరించారు వివేక పంచకలో. దీప పంచకలో జగత్తు, జీవుడు, పరమేశ్వరుడు ఈ ముగ్గురు యొక్క పరస్పర సంబంధం ఎలా ఉంటుందో వివరించారు. అనంతరం ఆనంద పంచకంలో ఆ ఈశ్వర శక్తిని గుర్తించటానికి, అంతా ఆ పరబ్రహ్మమేనన్నటువంటి సత్యాన్ని గుర్తించటానికి ఎలాంటి సాధనా క్రమం ఉంటుందో మనకు వివరించటం జరిగింది. ఇలా ఈ 15 అధ్యాయాలలో అద్భుతమైన అద్వైత సిద్ధాంతాన్ని ప్రతిపాదించినటువంటి విద్యారణ్యుల స్వామివారు భారతీయ జీవన విధానంలో ఉన్న ఉత్కృష్టమైన ఆలోచన విధానాన్ని, అద్వైత సిద్ధాంతం యొక్క ప్రాముఖ్యతను ఈ గ్రంథంలో మనకు అందజేయటం జరిగింది. దాన్ని అధ్యయనం చేసిన వారికి అద్భుతమైన ఆనంద అనుభూతి కలుగుతుందనటంలో ఎలాంటి సందేహము లేదు.